ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఆసక్తికరంగా సాగుతుంది. నిన్న జరిగిన హై స్కోరింగ్ పోరులో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ముంబై ఇండియన్స్ కు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మకు కోపం వచ్చింది. అది కూడా అంపైర్ పై రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు కూడా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ చేస్ కు దిగే సమయంలో అంపైర్లు బ్యాటర్ల బ్యాట్లను చెక్ చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ బ్యాట్ ను చెక్ చేసే సమయంలో చెకింగ్ పరికరం బ్యాట్ మధ్యలో స్ట్రక్ అయింది. ఆ పరికరం బ్యాట్ ఒక ఎండ్ నుంచి మరొక ఎండ్ కు ఆగకుండా వెళ్లాలి. కానీ రోహిత్ శర్మ బ్యాట్ ను చెక్ చేసే సమయంలో చెకింగ్ పరికరం ఇరుక్కుపోయింది. పలుమార్లు అంపైర్ బలంగా పరికరాన్ని నెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అది వెళ్లలేదు. దాంతో అసహనానికి గురైన రోహిత్ శర్మ ఇంకో బ్యాట్ కావాలి అనే విధంగా సైగ చేశాడు. కానీ అప్పుడే డకౌట్ నుండి తిలక్ వర్మ వచ్చి మీరు తప్పుగా పెడుతున్నారు అంటూ అంపైర్ కు సూచించాడు. తర్వాత తిలక్ స్వయంగా చెకింగ్ పరికరంతో బ్యాట్ ను చెక్ చేయగా అప్పుడు పరికరం ఒక ఎండ్ నుంచి మరొక ఎండ్ కు సులువుగా వెళ్లింది. దాంతో రోహిత్ అంపైర్ పై సీరియస్ అవుతూ మొదట తెచ్చిన బ్యాట్ తోనే గ్రౌండ్ లోకి వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. పక్కన ఉన్న రికెల్టన్ బ్యాట్ ను చెక్ చేసినప్పుడు చెకింగ్ పరికరం సులభంగా కదిలింది కదా, రోహిత్ బ్యాట్ విషయంలో ఎందుకు మొదట కదలలేదు అంటూ కమెంట్స్ పెడుతున్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి అంటున్నారు. రోహిత్ బ్యాట్ విషయంలో ఏదైతే జరిగిందో అది వేరే ప్లేయర్ కు జరిగుంటే బ్యాట్ మార్చాలని అంపైర్లు తెగేసి చెప్పేవారని, కానీ అక్కడ రోహిత్ కాబట్టి అతడు ఏమన్నా పడాల్సి వస్తుందని కొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఇక బ్యాట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా రోహిత్ శర్మ క్రీజ్ లో మెరుపులు మెరిపించలేకపోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియోల సాయంతో బ్యాటింగ్ కొనసాగించే ప్రయత్నం చేసినా తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. దీంతో అతను రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు.